సంక్రాంతి అంటే కోడి పందాల జోదో ఒకటే కాదు, స్కూల్ ఫ్రెండ్స్ని చక్కగా పలకరించడం, పక్కింటి తాత కాసేపు ఎటకారం ఆడడం. ఇప్పుడు తెలంగాణలో అనుకోండి, ఫ్యామిలీస్ అన్ని కలిస్తే ఏ కల్లో బియరో తీసుకొచ్చి దావత్ చేసుకుంటారు. ఆంధ్రాలో ఇవన్నీ నడవు కాబట్టి ఏదో గేమ్స్ స్పోర్ట్స్ ఫిక్స్ చేసుకుంటాం. అందుకే సంక్రాంతికి ప్రతి ఊళ్ళో ఏదో ఒక ఆటల పోటీలు అవుతూనే ఉంటాయి. నా స్కూల్ డేస్కి ఈ రోజుకి మారింది ఏదైనా ఉందంటే అది ఇదొకటే. దారిని పోయి ఎవడొకటి బాల్తో కొట్టడం. పాపం ఒక అంకుల్ వాకింగ్ చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే మా వాడు లాగ్ పెట్టి బాల్తో కొట్టాడు. ఇంటెన్షనల్గా కాదులేండి, వెళ్ళి సారీ కూడా చెప్పాడు. ముందు చిన్న దెబ్బ అనుకున్నాం, కాకపోతే అంకుల్ చాలాసేపు రబ్ చేసుకుంటూ కూర్చున్నారు. సారీ అంకుల్, ఇంకెప్పుడు కొట్టాం. ఎవరెందుకు కొట్టారా నువ్వు? టైమింగ్ తెలిందా? గుండు తెలిందా ఆయనకి? క్రికెట్ ఆడి ప్రతి వాడు బ్యాటింగ్ అంటాడు కానీ ఒకసారి బౌలింగ్ లైన్ అండ్ లెంత్ ట్రై చేయండి భయ్యా, ఆ కిక్కే వేరు. ఆ కాయిచ్చే ముందు ఎందుకు కొడతారు మీరు ఇలాగా? తెలిసిపోద్దా? లేకపోతే 2 కొట్టి 3ది ఇచ్చేస్తారా? ఏ మాట కా మాట, క్రికెట్ ఆడిన తర్వాత పుచ్చక తింటా కిక్కే వేరు. సరే, మీలో ఎవరికైనా ఓసిడ్ ఉంటే నెక్స్ట్ క్లిప్ స్కిప్ చేసేయండి.